ఈరోజు రాష్ట్రం, రెండు రాష్ట్రాలు, దేశం, ప్రపంచంలో కూడా విపరీతమైనటువంటి చర్చ ఈ లడ్డూ గురించి. ఇంత అద్భుతంగా ఇంత భక్తితో వచ్చినటువంటి భక్తుడు తను తింటున్నటువంటి లడ్డు, తను కొనుక్కుని తింటున్నటువంటి లడ్డూలో విచిత్రమైనటువంటి పోకడలు ఉన్నాయని సాక్షాత్తు నాయకులే మాట్లాడుతుంటే, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులే మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతున్నాడు. ఈ లడ్డూలోనంట జంతువుల యొక్క కొవ్వు ఉందంట, ఫిష్ ఫ్యాట్ ఉందంట. జంతువుల నుంచి తీసినటువంటి కొవ్వు కూడా యాడ్ చేస్తున్నారంట అని ఆరోపణలు. ఏ ప్రభుత్వం చేయని, ఎవరు చేయని. ఈ ఆరోపణల మధ్య మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం, మరి సిబిఐ వాళ్ళు కూడా దర్యాప్తు చేయటం, దాని మీద ఒక రిపోర్ట్ వేయటం. ఆ రిపోర్ట్లో ఏమని చెప్పారు? అందరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూసాం. నేను ఇవన్నీ కూడా ఒక సామాన్య భక్తుడిగా మాట్లాడుతున్నాను. ఒక భక్తుడి యొక్క ఆవేదన నేను ప్రజల ముందు మరొకసారి గుర్తు చేస్తున్నాను. స్వామివారి గురించి భక్తుడు ఎంత ఆవేదనతో, ఎంత భక్తితో వస్తాడో, ఎంత భక్తితో ఇంటికి వెళతాడో స్వామిని ప్రార్థించుకొని, అలా వెళ్ళినటువంటి భక్తుడికి ఎదురైనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు మానసిక క్షోభతో ప్రతి భక్తుడు ఉన్నాడు. ప్రతి కోటానుకోట్ల మంది భక్తులందరూ కూడా మానసిక వ్యధతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ లడ్డూలో జంతు కొవ్వు ఉందని తెలిసినాక ఇది నిజమా? సరే, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు? ఆ రిపోర్ట్ను బట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు జంతువుల కొవ్వు ఉంది అని అంటారు. లోకేష్ గారు అంటారు జంతువుల కొవ్వు పూర్తిగా అందులో ఉంది అని నిర్ధారణ అయింది అంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటారు జంతువుల కొవ్వు ఉన్నట్లుగా అనుమానం ఉంది అని అంటారు. ఇక్కడికిక్కడే డిఫరెన్స్. అంటే జంతువుల కొవ్వు ఉన్నట్ట, అనుమానం ఏంటి? అనుమానం అంటే పూర్తిగా నమ్మాలా వద్దా తెలియని పరిస్థితులు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. బీజేపీ వారైతే ఇంతవరకు దీనిపైన స్టేట్మెంటే ఇవ్వాల. మరి ఈ పరిస్థితుల్లో ఒకవైపు అయితే జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీ అంటుంది. ఇవన్నీ పరిశీలిస్తే అందులో ఇప్పుడు సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో వచ్చినటువంటి విశేషాలు ఏంటంటే, ఇందులో ఇది సింథటిక్ గీ అని, ఇందులో జంతువుల కొవ్వు లేదు,